పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు, కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనె ఉంటుంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను భయంకర్ పవన్. ఈరోజు మనతో చౌర్యపాటం మూవీ టీం ఉన్నారు. సినిమా విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే. నమస్తే. మీరు అదే అన్నారు. ఓకే, నైస్. నార్మల్గా ఎక్కడ రీల్స్ చూసినా సాంగ్ వైరల్ అవుతుంది బేసిక్గా. ఎలా ఉన్నారు? మర్చిపోయాను. సూపర్. మీరు ఎలా ఉన్నారు? మీరు బాగుంటే నేను చాలా బాగుంటాను. మీరు? ఓకే. మీరు సుమన్ టీవీ కదా? గుడ్. సుమన్ టీవీ కదా మీరు? మీరు ఎప్పుడు బాగుంటారు. థ్యాంక్ యూ సో మచ్. నార్మల్గా టీజర్లో కానీ ట్రైలర్లో కానీ కొన్ని వర్డ్స్ కొంచెం అటు ఇటుగా అనిపిస్తాయి. మనం జనరల్గా మాట్లాడుకునే వర్డ్స్ కానీ అలాగా. కానీ టీజర్లో ఒక డైలాగ్ ఉంది, మంచోళ్ళు అంటే మంచం ఎక్కేసేటట్టున్నారు. నిజంగానే ఎక్కేసారా అని? లేదు, అంటే అదే ఒక సామెత కదా, ఒక పాయింట్ ఆఫ్ టైంలో యూజ్ చేస్తారు ఆయన. సో ఆ క్యారెక్టర్ అలాగే ఉంటుంది రాజీవ్ గారిది. ఫన్నీగా ఎన్ని కోడ్ లాంగ్వేజ్ యూజ్ చేశారు? డైరెక్టర్ గారు చెప్తారు. కోడ్ లాంగ్వేజ్ చాలా కోడ్ లాంగ్వేజెస్ ఉంటాయి, మీకు ఎండింగ్ వరకు కోడ్ లాంగ్వేజ్ చేయాలి. ఓకే. ఎంత దాకా బాగా మూడింది అందరికి? బాగా వచ్చింది మనీ కానీ గోల్డ్ కానీ? 18th చూస్తే అర్థమైపోద్ది ఎన్ని క్రోర్స్ వచ్చినాయి అని. ఓకే. కలెక్షన్స్ కూడా వస్తాయి ఇప్పుడు. కలెక్షన్స్ కూడా. ఓకే. జాస్మిన్, దివ్య, మహాలక్ష్మి. ఎవరు వీళ్ళు? మీ పక్కన ఉన్న మీ హీరోయిన్ మర్చిపోతే ఎలాగా? ప్రీవియస్ క్యారెక్టర్ నేమ్స్. అచ్చా. కొంచెం మర్చిపోయాను. ఇది ఆల్మోస్ట్ 4th చేశారు ఆయన నైట్ అంతా. నేను మన దిల్లులో కొత్త కోడ్ పేర్లు పెట్టారా? యా, అది కూడా తర్వాత వచ్చిన క్వశ్చన్. ఓకే. 2 సిరీస్ అండ్ 3 మూవీస్. ఇది 4th థర్డ్ లీడ్ మూవీ. 2 సిరీస్ అయింది. ఓకే. ఈ మూవీలో ఏ క్యారెక్టరైజేషన్ మీ నేమ్ కానేది? ఏంటి క్యారెక్టర్ నేమ్? నేమ్ అంజలి. అంజలి. హా. ఓకే. తగ్గట్టే ఉన్నారు టైటిల్ కి. అవునా? ఎలా? డాన్స్. ఓ, అది చూసారు కదా, సాంప్రదాయం. బట్ ఇక్కడ చూస్తే కాంట్రాస్ట్ ఉండాలి కదా. ఇప్పుడు ఇన్ని ట్రెడిషనల్ రోల్స్ చేశాను, మీరు అన్ని రోల్ క్యారెక్టర్ గురించి కూడా చెప్పారు, అదన్నీ ఒక ఈ సైడ్ లోనే ఉంది. ఇప్పుడు నెక్స్ట్ మూవీస్ కావాలి, అది కాంట్రాస్ట్ గా ఉండాలంటే కొంచెం ప్రమోషన్స్ లో కాంట్రాస్ట్ తో కనిపిస్తే హోప్ఫుల్లీ అక్కడ మ్యాచ్ అవుతుందని. మెయిన్ లీడ్ మూవీస్ చేస్తూనే బట్ ఎందుకు కొన్ని సైడ్ క్యారెక్టర్స్ కూడా ఎలా? కొన్ని కాదు, ఒకటే చేశాను, సత్యభామ, బికాస్ ఐ రియలీ లవ్ ద స్క్రిప్ట్. అండ్ అది గేమింగ్ సీక్వెన్స్ లో ఒక ఇది గన్స్ అన్నీ ఉంది. ఐ రియలీ వాంటెడ్ టు డూ ఇట్ అండ్ కాజల్ మ్యామ్ ఇస్ లీడింగ్ దట్. నచ్చింది నాకు. ఇట్ వాస్ లైక్ a 3-day షూట్, సో ఐ జస్ట్ వాంటెడ్ టు డూ ఇట్. ఓకే. ఈ సినిమాలో పడే కీ పాయింట్ మీ క్యారెక్టర్లో ఏం నచ్చిందంటే ఏం చెప్తారు? ఏం నేర్చుకున్నానా? కీ పాయింట్ మీ క్యారెక్టర్లో మీరు చూస్ చేసుకోవడానికి షీస్ త్రూ అవుట్. ఫస్ట్ మీటింగ్ లో అయితే అదే నాకు తెలిసింది, దట్ షీస్ త్రూ అవుట్ ద స్క్రిప్ట్ అండ్ షీ బికమ్స్ అ పార్ట్ ఆఫ్ ద గ్యాంగ్. సో స్టోరీలో ఉంది, లవ్ ట్రాక్ సెపరేట్గా లేదని. అది కాకుండా ఐ రియలీ లవ్ హౌ షీ ఇస్, బికాస్ ఫస్ట్ సాంప్రదాయంగా అలా ఉంటుంది ఫస్ట్ హాఫ్లో. బట్ తర్వాత వెన్ సిచ్యువేషన్స్ బట్టి అది ఉంటుంది, బట్ సిచ్యువేషన్స్ బట్టి షీల్ హ్యావ్ టు బికమ్ అ లిటిల్ బోల్డ్ అండ్ కొంచెం డేరింగ్ స్టెప్స్ తీసుకోవాల్సి వస్తుంది. అండ్ దెన్ షీల్ జాయిన్ ద గ్రూప్ అండ్ అప్పుడు ఇట్స్ ఈవెన్ మచ్ మోర్ ఫన్. అంటే ఫన్ అంటే క్యారెక్టర్స్ వోంట్ బి లాఫింగ్, బట్ చూసినప్పుడు సీక్వెన్స్ చాలా మంచిగా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. సో షీల్ ఎండ్ అప్ దేర్. మామూలుగా నిఖిల్ గారు టీజర్లో డైలాగ్ ఉంది, అంటే ట్రైలర్లో డైలాగ్ ఉంది ఒకటి, మనం ఇంకో కొత్త మనిషిని జాయిన్ చేసుకోవాలి. బట్ జాయిన్ చేసుకునే ముందే ఎక్కడి నుంచో కొన్ని కోట్లు ఎక్కడి నుంచో కింద పడుతున్నట్టు ఒక షార్ట్ పెట్టారు మన ఇంట్రో. అంటే దానికి ముందే దొంగ అని చెప్పచ్చా? దొంగ కాదు. అంటే ఆ సీన్ లో హీరో గారి ఎక్స్ప్రెషన్ అలానే ఉంది నాకు, ఇలా కిందకి చూడంగానే ఒక్క సెకండ్. వి నీడ్ అనదర్ పర్సన్ అంటే, సో వాళ్ళన్ని వర్క్ చేసి ఎక్కడ స్టక్ అవుతారు అక్కడ దిస్ క్యారెక్టర్ చేసి ఆవిడ ఏం చేస్తారు, రీసెర్చ్ చేసి వాళ్ళు అట్లా ఇంకో మనిషి కావాలని కోరుకుంటారు. ఓకే సార్, మీరు ఎన్నిసార్లు చేశారని? ఇది దొంగతనా చేయలేదు. లేదు, దొంగతనాలు వెరీ గుడ్ బాయ్ అండి. ఓకే. దొంగతనాలు అలాంటివి చేయము. డెబ్యూ అంటే చాలా మంది కొత్త వాళ్ళు వస్తేనే ఇండస్ట్రీకి ఏదైనా మంచిగా ఉంటుంది అంటారు. బట్ డెబ్యూ యాక్టర్స్ మూవీస్ కానీ కొన్ని క్యారెక్టర్స్ చూసే పెద్దవాళ్ళు లేకపోతే సినిమా చాలా మందికి ఇప్పుడున్న దాన్ని బట్టి టీజర్ ట్రైలర్ మెప్పించినంత సినిమా ఆడియన్స్ ఎంగేజ్ చేయలేకపోతుంది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్. మీరు పర్టికులర్గా ఏ కాన్ఫిడెన్స్లో వస్తున్నారంటే ఏం చెప్తారు? స్క్రిప్ట్ ఫస్ట్ నుంచి నచ్చింది, దీని ముందు తీసుకెళ్లాలనుకున్నది స్క్రిప్ట్ గురించే.
ఆ స్క్రిప్ట్లో ఏంటంటే ఇప్పుడు సరే కొత్త వాళ్ళతో చెప్తే ఇంకొంచెం బెటర్, నేను ఒక ముందు ఒక ఇమేజ్ తోటి లేకుండా కొత్తగా స్క్రిప్ట్నే ఫాలో అవుతారు అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే మ్యాక్సిమం కొత్త వాళ్ళని పెట్టడం జరిగింది. అండ్ కథ బాగుంది, అందరం ఎఫర్ట్ బాగా పెట్టాము, లైక్ వీ ఆల్ ట్రైడ్ అవర్ బెస్ట్, వీ ఆల్ గేవ్ అవర్ బెస్ట్. అది అందరికి రీచ్ అవుతుంది, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు అని అనుకుంటున్నాము. సో కాన్ఫిడెన్స్ అయితే సినిమా, స్క్రిప్ట్ అండ్ టీమ్ వర్క్, హార్డ్ వర్క్ అన్నీ, లైక్ ఆల్ ఆఫ్ దీస్ ఫ్యాక్టర్స్ గివ్ అస్ కాన్ఫిడెన్స్. పాయింట్ మీరు కరెక్ట్గానే అడిగారు. ఇలాంటి హ్యూమిలేషన్స్ వచ్చినాయి మాకు. కొత్త వాళ్ళు సినిమా అందరూ యాక్చువల్గా మేము ఒక టీజర్ ట్రైలర్లో గ్రిమ్స్ లాగా ఎవరికి చూపించలే. నెట్ఫ్లిక్స్ వాళ్ళకి సినిమా చూపించాం, దర్ హ్యాపీ టు టేక్, బట్ స్లాట్స్ ఇష్యూ ఉండింది. ఫైనల్గా అమెజాన్ తీసుకున్నారు. ఇక అది పక్కన పెడితే ఇండస్ట్రీలో చాలామంది సినిమా చూసి సినిమా అంతా భలే ఉంది, బాగా చేశారే, కొత్త వాళ్ళు ఎందుకు పెట్టావు అని అన్నారు. యాక్చువల్గా నకిన్ తినాద్ గారు ఈ సినిమాని ఏదైతే బడ్జెట్ అనుకున్నారో ఒక రెప్యూటెడ్ ఆర్టిస్టులని, ప్యాడింగ్ ఆర్టిస్టులని కూడా పెట్టొచ్చు, బట్ ఆయన మోస్ట్లీ సినిమాని టెక్నికల్గా ఖర్చు పెట్టారు. ఒక కొత్తగా చేద్దాం, దీన్ని కొత్త వాళ్ళతో ఎక్స్పెరిమెంట్ చేద్దాం అని చెప్పి ఈ ఫిలిం చేశారు. కానీ సినిమా చూసిన వాళ్ళు ఎవరు కొత్త వాళ్ళు అయినా కూడా కొత్తలాగా చేయలేదు, ఎక్స్పీరియన్స్గా చేశారు అని అన్నారు. ప్రాబ్లం ఎక్కడంటే చాలామంది ఇండస్ట్రీలోనే చాలామంది, కొంత ప్రొడ్యూసర్స్ కానీ కావచ్చు, లేదంటే కొంత డిస్ట్రిబ్యూటర్స్ కావచ్చు, అప్రిషియేట్ చేశారు. బట్ ద అదర్ సైడ్ ఏంటంటే కొత్త వాళ్ళని ఎందుకు పెట్టి చేసావు అనే పాయింట్ ఉంది. ఇప్పుడు కోర్టు కొత్త వాళ్ళే, కమిటీ కొత్త వాళ్ళు అనిపించట్లేదు చూడడానికి. యా, థ్యాంక్ యూ ఫర్ దట్. బట్ హ్యూమిలేషన్ మాకు ఇండస్ట్రీలోనే ఎందుకో ఒక సైడ్ అలా వచ్చింది. అంటే కొంతమంది 10 మందిలో ఒక ఆబ్వియస్లీ మనం ఇప్పుడున్న సినిమాల్లో కంటెంట్ లేకపోతే ఆడియన్స్ ఎవరు ఎంగేజ్ చేయట్లేదు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు కోర్టు వచ్చింది, సూపర్ హిట్ కొట్టింది. కమిటీ కుర్రాళ్ళు నాకు హీరో పేర్లు ఎవరి పేర్లు తెలియదు. యా, మీకు కూడా నాకు తెలుసు, ఐఎమ్ నాట్ షూర్, బట్ అది హిట్ కొట్టింది సినిమా. ఇంపాక్ట్ కంటెంటే ఉంది. బట్ ఈ కొత్త అనేది ఉంది కదా స్టార్టింగ్లో, అది మేబీ ఈ సినిమాతో పోద్ది మాకు. మేము మమ్మల్ని ప్రూవ్ చేసుకుంటాం. ఈవెన్ నిఖిల్ కూడా మా క్యారెక్టర్స్ని హీ హ్యాడ్ డ్రివెన్ ఇట్ ఇన్ ఎ డిఫరెంట్ వే. మేము కూడా అంటే హీరో డైరెక్టర్ గారికి ఈ సినిమాతో 2.5 years జర్నీ, 2 years జర్నీ కదా. హీరోయిన్ కూడా ఓకే. అందరూ ఈ ఫిలింలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అందరూ ఉంటారు, ఎవరు అలా వచ్చి వెళ్ళిపోయలేదు. ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ అ పర్పస్ అండ్ ఇట్ ఫినిషెస్, సైకిల్ ఫినిషెస్, పర్పస్ ఆఫ్ ద క్యారెక్టర్స్ ఫుల్ఫిల్స్ అన్నమాట. ఓకే. అంటే నార్మల్గా మేము చూడంగానే అనురాగ్ కాశ్యప్ గారిలో అనిపించారు, కొంచెం సైడ్ లుక్. నాకు అమ్మ ఫస్ట్ టైం మీరు అందరు చాలా మంది నిన్న కేఎల్ రాహుల్ అంటారు కొంతమంది. అనురాగ్ కాశ్యప్ గారిలో కొంచెం సైడ్ లుక్ కనిపిస్తుంది. బాబీ గారేమో, మన డైరెక్టర్ బాబీ గారేమో, బాబీ మన ఇద్దరం ఒకలాగే ఉన్నామని అంటారు ఆయన. నిన్న కొంతమంది వచ్చి కేఎల్ రాహుల్ అన్నారు, మీరు అనురాగ్ కశ్యప్ అన్నారు. నెక్స్ట్ విరాట్ కోహ్లీ అనుకోవాలి. నన్నుగా ఎవరు గుర్తించట్లా. ప్యాథటిక్. బట్ వాళ్ళకన్నా వీళ్ళిద్దరికి కొంచెం మీకు ఫేస్ కట్లు కొంచెం సింక్ అవుతున్నట్టు అనిపిస్తుంది బేసిక్ గా. కేఎల్ రాహుల్ మీకు అనిపిస్తుంది నేను చెప్పంగా ఎక్కడో యాక్చువల్లీ నేను కమెంట్స్ లో చదివా, ఒక ఇలాగే టీజర్ లాంచ్ బాలీవుడ్ యాక్టర్ కేఎల్ రాహుల్ కూడా యాక్ట్ చేస్తున్నాడు అని ఒకటి పెట్టాడు. అప్పుడు నేను గూగుల్కి వెళ్ళి కేఎల్ రాహుల్ పిక్ చూసాను. బేసికల్లీ ఐఎమ్ నాట్ ఎ క్రికెట్ ఫ్యాన్. అప్పుడు చూసాను, ఓకే అని. ఏ ఫ్యాన్ మరి మీరు? నేను ఫుట్బాల్ చూస్తాను, మోస్ట్లీ మూవీస్ ఎక్కువ చూస్తాను. మూవీస్ ఎక్కువ చూస్తాను. లవ్, రొమాంటిక్, హర్రర్, మైథలాజికల్, అన్ని కవర్ చేస్తాను. మోస్ట్లీ రామ్ కామ్స్, థ్రిల్లర్స్. యా, ఐ డు. చూస్తాను. అలా అనుకున్నా, అంటే సాంగ్స్ కూడా yesterday was giving examples. ఓకే. ఐడియాస్ కూడా ఇచ్చారు అయితే. ఏం ఐడియాస్? లేదు, నిన్న ఇంటర్వ్యూలో మీకు ఏ సాంగ్స్ ఎలా ఇష్టం అంటే his two favorite songs was full Upu songs. Okay. What are Upu? Like which one? I said Teen Motivation. Yeah. అది సన్ ఆఫ్ సత్యమూర్తిలో చల్ చలో చలో సాంగ్ ఉంది కదా. వెన్ ఎవర్ ఐ ఫీల్ లో ఐ లిసన్ టు దట్. ఎందుకంటే చిన్న అది కొంచెం మోటివేషన్ సాంగ్. తనకేమో ఊపు అంటుంది. ఊపు అంటే యాక్చువల్గా వేరే సాంగ్స్ వస్తాయి. ఊపు అంటే వేరే సాంగ్స్ వస్తాయి. కొద్దిగా ఊపు అనే వర్డ్ తీసేయండి. ఊపు అంటే మీరు కాల్ రెండు. ఓకేనా? రిఫ్లెక్స్ అన్నమాట. రిఫ్లెక్స్ మంచి ఉంది, చమత్కారం ఉంది. అంటే సుమన్ టీవీ అంటే ఆ మాత్రం ఉండాలి కదా, బయటికి వెళ్ళి ప్రిపేర్ అయ్యొచ్చు. ఓకే, సుమన్ టీవీ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్నారు, జాగ్రత్తగా వి నీడ్ టు అని ఫ్రెష్ అయ్యి మీ గట్టిగా అవుతాయి. తమ్నేల్ వచ్చేది మీకు.
ప్రాబ్లం లేదు, thumbnail వచ్చేది, ఊపే thumbnail-ఆ? thumbnail వేసేస్తారు. ఇద్దరు ఫోటోలు వస్తాయి. ఊపిరి interview-ని. ఓకే, నిఖిల్ గారు నార్మల్గా టీజర్కి ట్రైలర్కి కొంచెం చాలా డిఫరెన్స్ ఉంది. టీజర్లో ఒక డైలాగ్ ట్రైలర్లో రిపీట్ అయింది, కానీ ట్రైలర్లో లాస్ట్ షాట్ ఒకటి పెట్టారు. బట్ అది ఎలా ఉందంటే మైథలాజికల్ ఫిల్మ్లో కొంతమంది గ్రామంలో ఉన్న వాళ్ళు దేనికైనా పరిగెత్తుకొని ఊరంతా నాశనం అయిపోతుంది సంథింగ్ ఆ టైప్లో ఏదైనా టెంపుల్ అలా పరిగెత్తుకొని వెళ్ళే సీన్ కానీ సినిమాలో లాస్ట్ క్లైమాక్స్ సీన్ టైపు కొంచెం అది మైథలాజికల్ టచ్ ఇచ్చారు కొంచెం చూడడానికి ఆ షార్ట్ వరకు. విజువల్ అలా ఉంటుంది. visual. మీకు ఇన్ ద మూవీ అది ఆ సీన్ జరిగేటప్పుడు అదంతా లైక్ దానికి మన ప్రెసెంట్ టైంలోనే మైథాలజీ ఏం లేదు, ఆ ఫ్యాంటసీ ఎలిమెంట్స్ కూడా ఏం లేవు. ఇట్ ఇస్ ఆల్ ప్రెసెంట్, ఇట్ ఇస్ ఆల్ ఇన్ అ ఫిక్షనల్ విలేజ్. వాళ్ళు మీకు ట్రైలర్ జస్ట్ ఆ విజువల్ అలా ఉంది అంతే, కానీ ఆ మూవీలో మీకు విత్ ఇన్ ద సీనే ఉంటుంది అది. అండ్ టీజర్కి దీనికి డిఫరెన్స్ అంటారా? టీజర్ అనేది లైక్ యాక్చువల్లీ గ్లిమ్స్ లాగా రిలీజ్ చేసాం. అది అందరం ఇందాక మీరు అన్నట్టు కొత్త వాళ్ళు పరిచయం అవుదాం అని ఒక గ్లిమ్స్ రిలీజ్ చేసి ఓకే తెలుస్తాయేమో ఫేసెస్, సినిమా అయిపోయి రిలీజ్ చేసే టైంకి వీల్ ఆల్ గెట్ యూస్ టు ఈచ్ అదర్ అన్నట్టు రిలీజ్ చేసాం అంతే. పోస్టర్ డిజైన్ అంతా మీదేనా, అంటే బ్యాక్గ్రౌండ్ అనిల్ భాను గారు చేశారండి. లైక్ వాళ్ళు వెరీ అసలు రీసెంట్ టైమ్స్ లో సార్ నుంచి వచ్చిన వర్క్ మన ఫిల్మ్ సూపర్. నాకు వర్కింగ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళతోటి లైక్ వెరీ కంఫర్టబుల్. అండ్ నేను వాళ్ళు ఆల్మోస్ట్ 15 years నుంచి ఉన్నారు ఇండస్ట్రీలో. నాకు అసలు అప్పటికి నేను చదువుకునేవాడిని, బట్ అసలు ఆ ఏజ్ డిఫరెన్స్ అది ఏముండదు. దే ఆర్ ఆల్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ లాగా బిహేవ్ చేస్తుంటారు. ఆ మైండ్ సెట్ కానీ ఐడియా ఏదైనా ఉంది భానుగారు ఇట్లా చేద్దాము అంటే ఓకే లెట్స్ గో హెడ్, లైక్ నేను ఇది చేస్తా అది చేస్తా, ఆయన మొత్తం ఇట్లా ఏమేం కావాలో ఆయన అన్నీ ఇచ్చేస్తారు. ఇది నీ ముందు ప్రెజెంట్ చేస్తే నీకు ఏది కావాలో తీసుకో అన్నట్టు ఉంటారు. ఓకే, కానీ భానుగారు డిడ్ ఎ ఫినామినల్ జాబ్. మన మూవీకి మాత్రం ఆయన ప్రతిరోజు ఆయన చేసేదే మూవీస్, ప్రతి సినిమా పోస్టర్స్ చేస్తూ ఉంటారు. కానీ మనది కొంచెం ప్రేమ ఎక్కువ పెట్టి చేసినట్టున్నారు. మీరు ఏ పోస్టర్ చూసినా చూడండి, ఆ ఫినిషింగ్, ఆ డీటెయిలింగ్, ప్రతి క్వాలిటీ వైజ్ కూడా. కొన్ని సాంగ్స్ పోస్టర్లు కూడా కొంచెం డిఫరెంట్ గా అనిపించినాయి. అంటే కన్నే అంటే ఆడపిశాచం నిన్న రిలీజ్ అయిన ఒక్కసారి మొన్న రిలీజ్ ఒక్కసారి లదాఖ్ లో ఊపిరాడకుండా వీళ్ళిద్దరు పాపం డాన్స్ చేస్తూ నేను అలా ఎవరు ఊపిరాడలేదు, వీళ్ళిద్దరికి బ్రెత్లెస్ మా అందరికి అబౌవ్ ద సీ లెవెల్ కదా, ఆక్సిజన్ ఉండదు. మీరు కంఫర్ట్ యాక్చువల్గా మన ఒక 75 years దాంట్లో మన నాగేశ్వరరావు గారు చెప్తారు, ఒక సాంగ్ షూటింగ్కి మేము చాలా వణికిపోయాం, చూసేవాళ్ళకి చాలా ఆహ్లాదంగా ఉంది, మాకు మాత్రం ఎంతో బాధగా ఉంది అన్నట్టు ఈ సాంగ్ మేము అలా చేసాం. చాలా కష్టం బ్రో, 1 by 1 పట పడిపోతున్నారు ఆక్సిజన్ లేక. అండ్ ఒక పక్కనేమో ఫుల్ ఎండ, ఇంకో పక్కన వర్షం అమ్మోల, ఇంకో పక్కన బ్రీజ్, అండ్ all mix, but by fortunately we have finished the song properly and we came back. Okay. Yeah, complications అయితే చాలా ఉన్నాయి. అది మీకు ఆన్ స్క్రీన్ అంత లావిష్ గా కనిపిస్తుంది, కానీ వెరీ లిమిటెడ్ క్రూ తోటి వెరీ లిమిటెడ్ టీమ్ తోటి వెళ్ళి చేసుకొని వచ్చాం. రీజనబుల్ బడ్జెట్ లో చేసుకుని వచ్చాం. త్రినాథ్ గారు ఇంత బడ్జెట్ ఇస్తా, మీరు వెళ్తే వెళ్ళండి లేదంటే లేదు అన్నారు. సో దాన్ని ప్రాపర్గా మేమిద్దరమే ప్లాన్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేసుకుని రిక్వెస్ట్ చేసుకుని అందరినీ క్వాలిటీ ఏమాత్రం తగ్గకుండా కంఫర్ట్స్ తగ్గించుకుని వెళ్ళి చేసుకొచ్చింది ఆ సాంగ్. అండ్ యా, దానికి మాత్రం ఐ నీడ్ టు అప్రిషియేట్ ఆల్ ద టీమ్ మెంబర్స్, క్రూ ఆల్సో. పాపం ప్రతి ఒక్కళ్ళు ఒక పనికి బదులు 2 పనులు చేశారు అక్కడ. ఇది నా పని అందరి పని. కెమెరా డిపార్ట్మెంట్, డ్రోన్ పీపుల్, హై అండ్ ఎక్విప్మెంట్ తీసుకెళ్ళాం. యా, కొంచెం వేరే ప్లేస్ కాబట్టి. ఎగ్జాక్ట్లీ బ్రో, ఇక్కడ మనకి ఇక్కడ మనం రన్ చేస్తే ఆయాసం వస్తుందా నార్మల్గా, అక్కడ వాక్ చేస్తేనే వస్తుంది, ఎందుకంటే బ్రీతింగ్ రాదు. బాగా ఇబ్బంది పెట్టేశారు అయితే, కానీ అది వర్త్ ఇట్. పొలాకి విజయ్ మాస్టర్ ఆయన కూడా పాయింట్ ఆఫ్ టైంలో పడిపోయారు. ఆల్మోస్ట్ సాంగ్ ఇంకొక అరగంటలో అయిపోతుంది అనగా పడిపోయారు పాపం. బ్రెత్లెస్నెస్ వెరీ. కాల్ చేద్దామా? చేయండి మాస్టర్ పొలాకి విజయ్. చేయండి. హలో డార్లింగ్, ఇది చోరేపాట మూవీ ఏంటి పడిపోయారంట మీరు లడాఖ్లో? లేదు, ఇప్పుడే హీరో చెప్తున్నారు, హీరోయిన్ చెప్తున్నారు, పాపం మాస్టర్ పడిపోయారు అనగానే నాకు ఇంకా వెంటనే బ్రెత్లెస్నెస్ అంటారు దాన్ని. ఓకే మాస్టర్, ఎలా జరిగింది మాస్టర్ అంతా? చాలా బాగా జరిగింది. డైరెక్టర్ బాగా ఇబ్బంది పెట్టారా? ఎవరికి ఏ ఇబ్బంది కలగలేదు, ఓకే.
ఓకే, ఒకసారి అదే హీరో గారు ఇప్పుడే చెప్తున్నారు, ఒకసారి మాట్లాడు. హీరో గారు, హీరోయిన్ గారు. బ్రో హాయ్ బ్రో, పవన్ గారు సో సుమన్ టీవీ ఇంటర్వ్యూ చేస్తున్నారు, మనం జాగ్రత్తగా మాట్లాడాలి లేదా వైరల్ కంటెంట్ అయిపోతాం మనం. రికార్డింగ్ ఉంది ఇప్పుడు. సో యా, అదే మన సాంగ్ గురించి అడిగి విజువల్స్ అన్ని బాగున్నాయి అంటే పొలాకి గారు చేశారు. చాలా అంటే కంఫర్ట్స్ తగ్గించుకుని చేసాం. ఐ నీడ్ టు అప్రిషియేట్ ఆల్ ద పీపుల్ అని చెప్తున్నాను అనమాట. Also మీరు పడిపోయారు. బ్రెత్లెస్నెస్, అక్కడ ఉన్న ఛాలెంజెస్ వాటి గురించి చెప్తున్నా. ఒక పక్కన వర్షం ఒక పక్కన ఎండ, మీరు కంఫర్టే కదా చేసాం. యా యా, అండ్ దానికి మాత్రం ప్రత్యేకంగా మీకు కూడా థ్యాంక్స్. ఎందుకంటే అప్పటికి మీరు పుష్ప చేసున్నారు, మీరు ఒక పీక్లో ఉన్నారు. నేను ఒక్క కాల్ చేసి బ్రో ఇది మీరు చేస్తే బాగుంటుంది అని రిక్వెస్ట్ చేయగానే వచ్చారు. మీరు కేవలం మా మీద అభిమానంతోనే చేశారు, నాకు తెలుసు. ఐ మీన్ లవ్ యాక్చువల్లీ. పాయల్ మీతో ఏదో మాట్లాడుతుంట. ఏం మాట్లాడాలి? పాప పడిపోయింది అంటే షూట్ అని బాగా అయింది అని చెప్తున్నా, బట్ పడిపోయారని చెప్తే అదే గుర్తు పెట్టుకొని హీ కాల్డ్ యూ. ఇప్పుడు హీరో గారికి ఊపిరి రాలేదా? ఎవరికి ఊపిరి రాలేదు. అక్కడ ఊపు చాలా తక్కువగా ఉంది లదాఖ్ షూట్ లో అని చెప్తున్నారు. చాలా కష్టంగా ఆ గౌన్ పెట్టుకొని ఆక్సిజన్ లేకుండా వి షాట్ అని. అంతే కదా, దట్స్ ఆల్ వి ఆల్ వర్క్ ఫర్. బ్రో యాక్చువల్గా షూటింగ్ అయిపోయి మళ్ళీ బ్యాక్ వచ్చాం కదా వచ్చినప్పుడు నేను మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, డార్లింగ్ ఇక్కడ మళ్ళీ వచ్చి ఇంకొక సాంగ్ ఏమైనా చేస్తారా అని. అవుట్ ఆఫ్ నెట్వర్క్ ఏరియానా? థ్యాంక్ యూ. కాంట్రాక్ట్ లో పెడతారు అబౌవ్ ద సీ లెవెల్ ఐ వాంట్ టు వర్క్. సో నైస్ ఆఫ్ యూ బ్రో. ఇస్తున్నాను మాస్టర్. హలో మాస్టర్, కాదు నేను ఫోన్ చేస్తే మీరు ఎత్తలేదు నిన్న, నేను అలిగాను. ఇప్పుడు దొరికిపోయారు. మళ్ళీ లదాఖ్ తీసుకెళ్తా అనుకున్నారా? ఓకే ఓకే, సాంగ్ ఎంజాయ్ చేయండి మాస్టర్. రిలీజ్ అయింది ఫైనల్లీ. ఇక్కడ చాలా ఆక్సిజన్ ఉంది. యా ఓకే మాస్టర్. రెండు మూడు. హౌ మెనీ thumbnails did you get now? 3 no? ఊపు వచ్చింది, మాస్టర్ పడిపోయారు, హీరోయిన్ గారు ఊపిరి అంటే ఊపు, హీరో గారు నెక్స్ట్. ఎన్టీఆర్ గారితో ఒక జూనియర్ యాడ్ ఒకటి చేశారు. ఎలా అనిపిస్తుంది అంటే ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్? హీఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టార్స్ ఐ వర్క్డ్ విత్. అంటే ఇప్పుడు తమిళ్లో చాలా యాడ్స్ చేశాను విత్ త్రిషా మ్యామ్ అండ్ విత్ ఉర్వశి మ్యామ్ అని. సో మలబార్ తెలుగులో ఫస్ట్ ఐ డిడ్ దిస్. సో ఇట్ వాస్ వెరీ నైస్ టు వర్క్ విత్ దెమ్ బికాస్ అక్కడ వెళ్ళేదాకా ఏజెన్సీ మనకు చెప్పలేదు ఎవరు వస్తున్నారని. వి జస్ట్ నో ఆర్ పార్ట్ అండ్ ఆ లైన్స్ ఇస్తారు. ఆడిషన్ చేశాను, అన్ని యాడ్స్ లాగా దీనికి కూడా సెలెక్ట్ అయ్యాను. బట్ వెళ్ళిన తర్వాత దే సెడ్ ఇట్స్ గోయింగ్ టు బి దిస్ వన్. అంటే యాక్చువల్లీ ముంబై ఏజెన్సీ. దెన్ దే లైక్ యూ నో దిస్ పర్సన్ రైట్, హీస్ ఆల్సో ఫ్రమ్ ఐమ్ లైక్ హూ డజంట్ నో, ఇండియాలో అందరికీ తెలుసు. అండ్ దెన్ అని ఎక్స్ట్రా ప్రిపేర్ ఆర్ నర్వస్ అని కాదు, బికాస్ హీ వాస్ వెరీ స్వీట్ టు వర్క్ విత్, బట్ ఇట్ వాస్ వన్ పాయింట్ ఆఫ్ ఎక్సైట్మెంట్ కదా, బికాస్ వన్ ఆఫ్ ద ఫస్ట్ ఎవర్. కొన్ని డైలాగ్స్ చెప్తే రిపీట్ జస్ట్ 2 డైలాగ్స్. నేనా? పుష్ప ఏ యాడ్ దొరికింది సంతరా ఇది అన్న అంటుంది, ముద్ద అంటుంది. ఇప్పుడు తెలుగు నేర్చుకుంటాను, మీరు ఇంకొక స్లాంగ్ లో అంతా చెప్పేసి బ్రేక్ చేశారు. మీ స్లాంగ్ లో చెప్తాను. రే యాడ్ దొరికింది సంతరా ఇది అన్న అంటుంది, ముద్ద. బ్రేక్ చేయండి. యాడ్ దొరికింది, యాడ్ దొరికింది సంతరా ఇది అన్న, యాడ్ దొరికింది సంతరా ఇది అన్న అంటుంది, ముద్ద అంటుంది, అన్న అంటుంది, ముద్ద అంటుంది. కలిపి చెప్పండి, బ్రేక్ కాదు కలిపి. టోటల్ యాడ దొరికిందిరా సంతరా ఇది, అన్న అంటుంది, సంతరా కాదు యాడ దొరికిందిరా సంత ఇది, అన్న అంటుంది, ముద్ద అంటుంది. ఎన్టీఆర్ గారు బుడ్డోడు అంటే గుడ్డలు ఓడ తీసి కొడతా. బుడ్డోడు అంటే గుడ్డలు ఓడ తీసి కొడతా. గుడ్డ ఏం చేసి కొడతా? గుడ్డ తీసి కొడతా. డైరెక్టర్ గారు చెప్పండి సార్. గుడ్డలూడ తీసి కొడతా. బుడ్డోడు అంటే గుడ్డలూడు తీసి కొడతా.
లేదు నేను రాసుకోవాలి. నా దగ్గర ఒక మెమో ఉంది, అన్ని బూత్లు తెలుగు బూత్లు నేర్చుకుంటాను. దిస్ ఇస్ హీరోయిన్ గారికి బూత్ అంటే హీ స్కోల్డింగ్ సమ్వన్ కదా, జస్ట్ వాంటింగ్ దెమ్. వార్నింగ్ వార్నింగ్. ఎందుకు నోట్ చేసుకుంటున్నారు? లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు అన్ని ఆస్పెక్ట్స్ నేర్చుకోవాలి కదా. What are you saying? అన్ని ఆస్పెక్ట్స్ నేర్చుకోవాలని. ఇట్స్ నాట్ లైక్ ఐ యూస్ హ్యూమన్ సైకాలజీ కదా, మనం లాంగ్వేజ్ నేర్చుకున్నప్పుడు ఫస్ట్ బ్లండర్స్ నుంచే వస్తాం. అవును కరెక్ట్. పెద్ద బ్లెండర్ మిస్టేక్ అయితే మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఓకే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఓకే నైస్. ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్, వన్ వర్డ్ ఆన్సర్, Huh. జస్ట్ 5 ఆర్టిస్ట్. చిరంజీవి గారు. హీఈస్ వన్ ఆఫ్ ద, అంటే ఆబ్వియస్లీ హీస్ అ మెగాస్టార్, బట్ నాకు when I was not in Hyderabad or didn't know Telugu cinema chala kuda, I watched his films and it's too good. Just like how I got a surprise to work with NTR garu, I would want to work with him as well. రామ్ చరణ్ గారు. పర్సనల్ క్యారెక్టర్, ఆఫ్ స్క్రీన్ క్యారెక్టర్, ఐ లవ్ హిమ్. ఫేవరెట్ డైరెక్టర్, ఇన్స్పిరేషన్ లైక్ మూవీస్కి రావడానికి ఇన్స్పిరేషన్ వాజ్ శేఖర్ కమ్ల గారు. లాట్ ఆఫ్ పీపుల్ ఐ టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ అండి. ఇప్పుడు రాజమౌళి గారు ఉన్నారు, సందీప్ రెడ్డి వంగ గారు ఉన్నారు. ఆల్ ఆఫ్ దీస్ పీపుల్ ఆర్ ఇన్స్పైరింగ్ డెఫినెట్లీ. డేట్ నైట్ ఆర్ వీకెండ్? Date night or వీకెండ్. weekend? I'll definitely choose the date night because I don't know what day it is today. Weekdays weekend లేదు కదా మనకి. అంతే, అన్ని డేస్ ఒకటే. అన్ని డేస్ ఒకటే. either working or not working అంతే. ఫేవరెట్ క్రష్? కలర్స్. ఫేవరెట్ క్రష్? క్రష్ అంటే యాక్టర్స్ లోనే చెప్పాలా? పర్సనల్ గా. కెరమ్ బుర్సిమ్ అని ఒక టర్కిష్ యాక్టర్ ఉన్నారు. లాస్ట్ వీక్ నుంచి టర్కిష్ సిరీస్ బింజ్ వాచింగ్ అవుతుంది. సో ఇప్పటికైతే అదే. ఐ రియలీ లైక్ హిస్ స్పీచెస్. నాకు యాక్టర్ గానే తెలుసు, ఇక్కడ వచ్చే ముందు ఐ డోంట్ నో ఎలా కనెక్ట్ అయ్యారు. యాజ్ అన్ ఎవ్రీ తెలుగు ఇండస్ట్రీ ఇస్ అ బిగ్ ఫ్యామిలీ కదా, అదన్నీ తెలియదు నాకు. ఐ ఓన్లీ న్యూ హిమ్ యాజ్ అన్ యాక్టర్. బట్ ఇప్పుడు పాలిటిక్స్ లో స్పీచ్ చూసినప్పుడు కూడా ఐ రియలీ లైక్. అల్లు అర్జున్ గారు. ఐ లవ్ హిస్ డాన్స్ స్టైల్. ఎన్టీఆర్ గారు. ఎన్టీఆర్ గారు వెరీ స్వీట్ టు వర్క్ విత్. ఓకే. అంటే ఆ షూట్ అయిన తర్వాత నుంచి ఐఎమ్ లైక్ ఓకే, పెద్ద స్టార్స్తో కూడా ఈజీగా వర్క్ చేయొచ్చు అని. ఓకే. వన్ లాస్ట్, ఎన్ని సినిమాలు మీరు మిస్ చేసుకున్నారు? వన్ లాస్ట్ క్వశ్చన్. మిస్ చేసి మీరు ఏమైనా మూవీస్ ఏమైనా మిస్ చేసుకున్నారా మంచివి? లేదు, ఇప్పుడు వరకు ఏది చేశాను ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ద డెసిషన్స్ ఐవ్ టేకన్. ఏది చేయలేదు ఐఎమ్ హ్యాపీ అబౌట్ దట్ ఆల్సో, దట్ ఐ డిడ్ంట్ డూ ఇట్. ఇట్ వాస్ ఆల్ కరెక్ట్ డెసిషన్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. నైస్ టాకింగ్ టు యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.